ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి ఈ సంఘము యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుని మందిరము యొక్క ముఖ్య ఉద్దేశాలు. చాలా జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి, ఆలోచించండి. దేవుని మందిరము యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు అంటే, ఈ భూలోకములో ఎక్కడైనా ఒక మందిరం కట్టబడింది అనుకోండి, అది చిన్న మందిరమో పెద్ద మందిరమో ఏదో ఒకటి, అంతేనా? లేదా అది పల్లెటూరులో కావచ్చు, పట్టణంలో కావచ్చు. దేవుని పేరు మీద ఒక మందిరం కట్టబడినప్పుడు ఆ మందిరం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటి? ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మందిరం నిర్మించబడింది 10 సంవత్సరములు విజయవంతంగా ఈ పరిచర్య జరిగింది, ఇక ముందు జరుగుతుంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి? అసలు ఈ భూలోకములో ఈ మందిరాలు అనేవి ఎందుకు కట్టబడుతున్నాయి? ఎందుకు కట్టబడాలి? ప్రజలు మందిరానికి ఎందుకు రావాలి? మందిరం యొక్క ముఖ్యమైనటువంటి ఆ ఉద్దేశాలు ఏమిటి అనేది మనం ఖచ్చితంగా తెలియపరచాలి. ప్రతి సంవత్సరములో లేక ప్రతి సంఘములో ఖచ్చితంగా సంఘములో ఈ వర్తమానం ఉండాలి. సంవత్సరానికి ఒకసారైనా మరి సంఘము యొక్క ఉద్దేశాలు ప్రజలకు తెలియపరచాలి. అంటే సంఘము యొక్క బైలా. దేవుడు భూమి మీద సంఘాన్ని స్థాపించాడు అంటే, లేక భూమి మీద మందిరాలు కట్టబడుతున్నాయి అంటే, మందిరాలు చాలా కట్టబడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో మందిరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మందిరం యొక్క ఉద్దేశాలు మందిరంలో జరగాలి. మందిరం కట్టబడటం మంచిది, ఎన్ని మందిరాలు కట్టబడ్డా తప్పు లేదు. సైజు చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, సంఖ్య ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కాబట్టి ఇప్పుడు మందిరం సైజు, మందిరం సంఖ్య, తర్వాత మందిరం యొక్క సీనియారిటీ, ఇవన్నీ ప్రక్కన పెడితే మందిరముల ఉద్దేశాలు ఏంటి? అర్థమైంది కదా అందరికీ సబ్జెక్టు? దేవుని మందిరము కట్టబడుటకు ముఖ్యమైన ఉద్దేశాలు అంటే, దేవుడు మందిరములో నుండి ఏ ఉద్దేశాలు ఆశిస్తాడు ప్రజల దగ్గర నుంచి? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమి చేయాలని దేవుడు కోరుకుంటాడు, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇది ఇంపార్టెంట్. ఇది సంఘస్థులందరూ తెలుసుకోవాలి. తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మందిరం యొక్క ఇంపార్టెన్స్ తెలిసినప్పుడే మందిరానికి రాగలుగుతాం, మందిరంలో కూర్చోగలుగుతాం, ఉద్దేశాలు నెరవేర్చగలుగుతాం, మనం కూడా దీవించబడతాం. కాబట్టి అది మీరు గమనించుకోవాలి. కాబట్టి నేను ప్రపంచంలో ఉన్న ప్రతి మందిరానికి చెప్పేది కూడా అదే, ఎక్కడ చెప్పేది అదే. ఇది ఉపదేశం. దేవుని మందిరం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. దీని గురించి పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, అంటే చాలా పాయింట్స్. కాకపోతే సమయభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాం. మందిరానికి సంబంధించిన ఉద్దేశాలన్నీ, బైబిల్లో ఉన్న ఉద్దేశాలన్నీ ఇప్పుడు చెప్పలేకపోయినా, అంటే ఇప్పుడు చెప్పటానికి కుదరకపోయినా, కొన్ని ఉద్దేశాలు చెప్పటానికి మనం ప్రయత్నం చేద్దాం. వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. వచ్చేటువంటి 11వ సంవత్సరం నుండి ఆ ఉద్దేశాలు అమలుపరచడానికి ప్రయత్నం చేద్దాం. చర్చి బైలా, దేవుని మందిరం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఓకే, రైట్. సో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుకొని, చిన్న ఉపోద్ఘాతం తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం తీయండి, 7వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుతున్నాము, గమనించండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును.
నా చెవులు ఇక్కడ చేయబడే ప్రార్థన ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను ఈ మందిరాన్ని కోరుకొని ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము ఈ మందిరం మీద ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవాతి దేవుడు ఆనాడు యెరూషలేము మందిరం కట్టబడినప్పుడు, యెరూషలేము మందిరం ప్రతిష్ఠించబడినటువంటి సందర్భంలో దేవుడు చెప్పిన మాటలు అవి. ఒక్కసారి దీని యొక్క సందర్భాన్ని ఉపోద్ఘాతం కొంచెం మనం ఆలోచించి లోపలికి వెళదాం. ప్రియులారా, ఇశ్రాయేలు రాజ్యాన్ని మొట్టమొదటి రాజు సౌలు పరిపాలించినప్పుడు అసలు మందిరం యొక్క ప్రసక్తే రాలేదు. అతడు ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ మందిరము ఊసు కూడా లేదు. తర్వాత కనీసం మందసాన్ని కూడా పట్టించుకోలేదు. దుస్థితి. ఇశ్రాయేలు ప్రజలకు మందిరం చాలా పవిత్రమైంది, వాళ్ళకి సెంటిమెంట్గా ఉండిద్ది. మందిరాన్ని ఎప్పుడు, ఆ మందసాన్ని ఎప్పుడు వారితో ఉంచుకునేవాళ్ళు. కానీ సౌలు రాజు పరిపాలనా కాలంలో మందిరం ప్రసక్తి లేదు, మందసం ప్రసక్తి కూడా లేదు, అయిపోయింది. తర్వాత దావీదు వచ్చాడు. దావీదు వచ్చినాక ఏం జరిగిందంటే, మొత్తానికి ఎక్కడో ఉన్న మందసాన్ని అయితే తీసుకొచ్చి పెట్టాడు. మందసం యెరూషలేములోకి వచ్చింది, కానీ మందిరం లేదు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే మందిరం కోసం ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఖచ్చితంగా దేవునికి మందిరం కావాలి, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మందిరం అవసరం, దేవుని యొక్క ఘనత కోసం మందిరం కావాలని దావీదు ప్రయత్నించాడు, పోరాడాడు, ప్రయాసపడ్డాడు. కానీ దేవుడు వద్దన్నాడు. నువ్వు చాలా యుద్ధాలు చేశావు, నీ చేతులు రక్తాన్ని వడికించిని గనక నీ కుమారుడితో కట్టించుకుంటాను, వద్దులే అన్నాడు. సో ఇప్పుడు ఏమైందంటే, సౌలు రాజు కాలంలోనేమో అసలు మందిరం ప్రసక్తి రాలేదు. ఓకే, దావీదు రాజుగా వచ్చినాక మందిరం పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, కానీ చాలా ఏర్పాట్లు చేశాడు, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కానీ దేవుడు వద్దన్నాడు. తర్వాత ఏం జరిగింది, దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు ట్రాక్లో. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న 3వ రాజు సొలొమోను. సొలొమోను వచ్చినప్పుడు యెరూషలేములో మందిరం కట్టడం మొదలైంది. దావీదు మరీ చెప్పి వెళ్ళాడు, నాయనా నేను మందిరం కట్టాలనుకున్నాను, కట్టలేకపోయాను, దేవుడు వద్దన్నాడు, ఆగాను, నీతో కట్టించుకుంటానన్నాడు, కనుక నువ్వు తప్పకుండా మంచి మందిరం కట్టాలి, అది దేవుని నామ ఘనత కోసం కట్టాలి, ప్రపంచంలో ఒక సుప్రసిద్ధమైన మందిరం కట్టాలి. ఎందుకంటే మన దేవుడు సృష్టికర్త కనుక, మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు కనుక ఆ దేవుడికి తగినట్టుగా మందిరం కట్టాలి. ప్రపంచంలో అలాంటి మందిరం అంటూ మరి ఉండకూడదు. సృష్టికర్త మందిరం అంటే అది అట్లే ఉండాలి, ఒక యూనిక్, ఇక దేంతో పోల్చటానికి వీలు లేనట్టుగా నువ్వు కట్టాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా నువ్వు కడతావని చెప్పి దావీదు సొలొమోనుకు చెప్పి వెళ్ళిపోయాడు. అతని పీరియడ్ అయిపోయింది. సో మొత్తానికి సొలొమోను రాజ్యానికి వచ్చాడు. సొలొమోను తన రాజ్య పరిపాలనలో 4వ సంవత్సరం యెరూషలేములో మందిరం కట్టడం మొదలుపెట్టాడు. 4వ సంవత్సరం తర్వాత 7 సంవత్సరాలు కట్టాడు అద్భుతంగా మందిరాన్ని. 11వ సంవత్సరం ప్రతిష్ఠ జరిగింది. ఇదంతా మీరు అర్థం చేసుకోండి. 4వ సంవత్సరం ప్రారంభించి 11వ సంవత్సరం ముగించాడు. సొలొమోను ఎంత గొప్పగా యెరూషలేములో దేవాలయం కట్టాడంటే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందు ఆ దేవాలయం కట్టబడింది. ఓకే, అవి ఒక 1000, ఈ ఒక 2000 వేసుకుంటే ఈ 3000 సంవత్సరాల్లో ఇప్పటికీ ప్రపంచంలో సొలొమోను కట్టిన దేవాలయానికి మించింది ఇంతవరకు ఎవడూ కట్టలేదు. ఈ 3000 సంవత్సరాల మానవ జాతి సుదీర్ఘ చరిత్రలో సొలొమోను దేవాలయాన్ని డామినేట్ చేయగలిగిన దేవాలయం ఇంతవరకు ఎవరు కట్టలేదు, లేదు, ఇక కట్టలేరు కూడా. సో అంత అద్భుతంగా దావీదు ఇచ్చిన ప్రోత్సాహం కావచ్చు, మరి దేవుని చిత్తం, సొలొమోను ప్రేరేపణ, మొత్తానికి అద్భుతమైనటువంటి మందిరం కట్టబడింది.
దేవుని నామ ఘనత కోసం కట్టారు ఆ మందిరాన్ని. యెరూషలేము దేవాలయం అంటే ఇంక అది సుప్రసిద్ధమైంది. బంగారుపు రేకుతో పొదిగింది ఆ దేవాలయం, గొప్పది. ఆ మందిరం వైభవం చాలా ఘనమైంది. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో మందిర ప్రతిష్ఠతను గురించి మనం చూస్తాం. 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన, 7వ అధ్యాయంలో దేవుడిచ్చిన జవాబు. ఈ 3 అధ్యాయాలకి కనెక్షన్ ఉంది. 5వ అధ్యాయం అంతా మనం చదివితే ఆ యెరూషలేము దేవాలయం ఎలాగా ప్రతిష్ఠించబడిందో, దాని యొక్క ఓపెనింగ్ అనేది ఎంత వైభవంగా జరిగిందో మనం చూడవచ్చు. ఆ మందిర నిర్మాణం ప్రతిష్ఠించబడిన రోజున షకీనా మేఘం వచ్చినప్పుడు యాజకులు సేవ చేయటానికి నిలవలేక బయటకు వచ్చేశారు. అంటే దేవుని మహిమే ఆ మందిరం మీదకి దిగొచ్చేసి, ఆ మహిమను చూడలేక తట్టుకోలేక యాజకులు బయటకు వచ్చేశారు. అంత అద్భుతంగా ఆ రోజు మందిరం ఓపెనింగ్ అయింది 5వ అధ్యాయంలో. తర్వాత 6వ అధ్యాయంలో సొలొమోను ఆ పెద్ద స్టేజీ మీద మోకాళ్ళేసి కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు. బైబిల్ అంతట్లో ఇదే పెద్ద ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన, మందిరం ఓపెనింగ్ రోజు. ఎంత పెద్ద ప్రార్థన ఆ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. 6వ అధ్యాయం. అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఒక రాజుగారు ఒక చిన్నపిల్లోడ్లాగా, ఒక విశ్వాసిలాగా కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తూ ఉండగా ఆ వేదిక మీద మోకాళ్ళేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. ఈ రోజుల్లో అలాంటి బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఎవరికి లేవు. బుద్ధి లేని ప్రజ భూమి మీద నివసిస్తుంది. దేవుడికి ఇవ్వవలసినటువంటి హానర్ని దేవుడికి ఇవ్వలేని స్థితి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత తగ్గించుకోవాలో, ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలో, అంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడనే సెన్స్తో ఉండాలి. అది ఇంపార్టెంట్. నేడు సంఘాల్లో అది లేదు. దేవుని మందిరానికి వస్తాము కానీ అది దేవుని మందిరంగా గుర్తించం. అక్కడ దేవుడు ఉన్నాడనే సెన్స్ అసలు ఉండదన్నమాట. సెన్స్లెస్ వ్యవహారాలు ఇవన్నీ. మందిరంలోకి వచ్చి, కొన్ని మందిరాలు పర్వాలేదు కానీ కొన్ని మందిరాల్లోకి వచ్చి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మందిరాల్లోకి వచ్చి నిద్రపోయే బ్యాచ్ నిద్రపోతారు, మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటారు కొన్ని చోట్ల కదా. కొన్ని చోట్ల చక్కగా మందిరాలు వెనక కూర్చొని చాటింగ్ చేసుకునే బ్యాచ్ ఉండేది సిటీస్లో. పనికి మళ్ళీ బ్యాచ్ అన్నవాడు. కొంతమంది మందిరంలో కూర్చొని ఎక్కడో పరధ్యానంలో ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ సెన్స్లెస్ వ్యవహారాలు అన్నమాట. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అది ఎవడు చేయడు. నువ్వు మందిరంలోకి వచ్చి నెమ్మటిని నీకు బుర్ర పని చేయాలి. మరి ఇది దేవుని మందిరం రా, పిచ్చి పిచ్చేసాలు వేయకూడదు అని. సొలొమోను ఆ మందిరం ఓపెనింగ్ జరుగుతున్న టైంలో కొన్ని లక్షల మంది హాజరయ్యారు. అంతమందిలో జనరల్గా రాజుగారు ఏమనుకుంటాడు, గొప్పలు చెప్పుకోవటానికి ట్రై చేస్తాడు. సైకాలజీ ఆలోచిస్తే కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం కొంచెం గొప్ప చెప్పుకోవటానికి, లేదా జీవపు డంబం ప్రదర్శించడానికి, లేదా ఏదో కొంచెం ఫోకసింగ్ చేయడానికి ట్రై చేస్తాం. జనరల్గా మానవుడికి అది వచ్చింది అన్నమాట, ఇగో. లేకపోతే కొంచెం ఏదో కొంచెం చూపించుకోవడానికి, ఎందుకంటే చూపించుకునే టైం అది. కొన్ని లక్షల మంది కూర్చున్నారు అలా. టాలెంట్ చూపించాలంటే దట్ ఈజ్ రైట్ టైం. అర్థం చేసుకోండి. టాలెంట్ చూపించడానికి మంచి టైం అది. కొన్ని లక్షల మంది, పైగా చుట్టుపక్కల రాజ్యాల నుంచి కూడా పిలిపించేసుకున్నాడు రాజుల్ని. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఆ ప్రాంతంలో మొత్తాన్ని చాటింపేసి పిలిపించారు. మందిరం ఓపెనింగ్ జరుగుతుంది, రండ్రాబాయ్ అని వచ్చేసారు. కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి కూర్చుంటే మరి అప్పుడు నేనేంటి అని చెప్పాలిగా. నేనేంటి అని జనరల్గా ప్రదర్శించుకోవటానికి ప్రయత్నిస్తాం, అది కామన్. కానీ అది నేను చాలాసార్లు ఆలోచిస్తుంటాను. సొలొమోను ఏం చేశాడు తెలుసా? ఆ లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఇది దేవుని మందిరం అనే సెన్స్తో ఉన్నాడు, దేవుని మందిరం అనేటువంటి స్పృహతో ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఆ వేదిక మీద చక్కగా మోకాళ్ళేసి 2 చేతులు ఆకాశం వైపు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ చదవటం కాదు, ప్రసంగాలు చెప్పటం కాదు, వినటం కాదు, ఆలోచించాలి. అంటే అన్ని లక్షల మంది ప్రజల ఎదుట
దేవుని దగ్గర తన్ను తాను ఎలా తగ్గించుకున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ అతడు రాజు అనేక మంది రాజులను పిలిపించుకున్నాడు అక్కడికి. ఇశ్రాయేలు వచ్చారు, చుట్టుప్రక్కల నుంచి కూడా చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరి ఎదుట తన్ను తాను గణపరుచుకోవచ్చు కదా, తన్ను తాను ఫోకస్ చేసుకోవచ్చు కదా. కాదు, అక్కడ దేవుణ్ణి హానర్ చేస్తున్నాడు. దేవుడి దగ్గర తాను ఒక చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తున్నాడు రాజు అయ్యుండి. దేవుని దగ్గర ఒక విశ్వాసిగా తను వ్యక్తపరుచుకుంటున్నాడు. దేవుని దృష్టిలో నేను మామూలు వ్యక్తిని అని. అర్థమైందా? ఈ సెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్పుడు బాగుపడతాం. మందిరానికి వచ్చేటప్పుడు మన సెన్స్ మారాలి, మన బుద్ధి జ్ఞానంలో మార్పు రావాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా తగ్గించుకోవాలి, నేను విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా రావాలి. అది మన సంఘాల్లో మనం క్రియేట్ చేయాలి. మన సంఘ విశ్వాసులు అందరూ నేర్చుకోవాలి. నాకు ఇంకొక విషయం గుర్తొస్తుంది ఇప్పుడు సడన్గా. ఒకసారి ఏంటంటే ఎలిజబెత్ రాణి, ఆమెకు ఆదివారం ఆరాధనకు వచ్చే అలవాటు ఉంది జనరల్గానే. ఆరాధనకు వచ్చింది. వస్తే ఆ రోజు ఆరాధనలో అందరూ మోకరిస్తున్నారు వరుసగా. ఆమె కూడా వచ్చి మోకరిస్తుంది. అప్పటికే బ్రిటిషు రాజ్యాన్ని పరిపాలిస్తుంది కదా, ప్రపంచం అంతట్లో పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాణి చక్కగా మందిరంలోకి వచ్చేసి అందరితో పాటు నేల మీద కూర్చొని మోకాళ్ళు వేస్తుంది. ప్రక్కలోడు మొత్తం లేచి వెళ్ళిపోతున్నారు. ప్రక్కలోడు మొత్తం ఎవడు కూర్చోట్లు మొత్తం ఖాళీ, లేచి వెళ్ళిపోతున్నారు. ఆమె కళ్ళు తెరిచి చూసి, ఇదేంటి నేను వస్తే మీరు అందరూ లేచి వెళ్ళిపోతున్నారేంటి, కూర్చొని రండి, ఎందుకు లేచి వెళ్ళిపోతున్నారు అంటుంది. వాళ్ళందరూ భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవడుంటారు అక్కడ, సగం చర్చి వదిలేసి వెళ్ళిపోయారు ఖాళీ. ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మా నువ్వు రానివు కదా, నీ దగ్గర కూర్చోవటానికి మేము సరిపోతామా? ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పెద్ద సామ్రాజ్యం నీది, సింహాసనం మీద కూర్చుంటావు, కనీసం నీ దర్శనం చేసుకునే అవకాశం కూడా మాకు ఉండదు. నీ దగ్గర మాట్లాడాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, కనీసం 4 రోజులు టైం పట్టింది మీ దగ్గర టైం తీసుకోవడానికి. అలాంటప్పుడు మీ ప్రక్కన కూర్చోవటానికి మేము సరిపోతామా? నిన్ను దూరం నుంచి దర్శనములైనా చూడలేని మేము, నీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవటానికి సరిపోలేని మేము నీ ప్రక్కన కూర్చోగలమని చెప్పి ఎటువంటి వెళ్ళిపోతుంటే ఆమె చెప్పింది, బయట నేను రాణినవ్వచ్చు, సింహాసనం మీద కూర్చోవచ్చు, వేరే విషయం, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను కూడా మీతో సమానమే మీతో అని చెప్పింది. గట్టిగా చెప్పి దేవుని స్తుతిద్దాం. నేను మీతో సమానమే, దయచేసి నన్ను రాణిగా మీరు చూడండి, కానీ బయట మందిరంలో అలా చూడగాకండి. మందిరంలో నేను ఒక విశ్వాసిని, నేను మీతో సమానమే అని చెప్పింది. వాళ్ళు వినలేదు, భయపడుతున్నారు, వణిగిపోతున్నారు. చెప్పింది రండి, అలాగైతే నేను వెళ్ళిపోతాను, మీరు కూర్చోకపోతే నేను వెళ్ళిపోతాను, కూర్చోండి రండి, దేవుని సన్నిధిలో మోకరించండి. ఎందుకంటే దేవుని దగ్గర చిన్న పెద్ద లేరు. సృష్టికర్త అయిన దేవుడి దగ్గర ఎవడైనా చిన్నపిల్లోడే. 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఒక దినం వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక దినంతో సమానం. ఆఫ్టర్ హోర్ యు నువ్వెవడివి? దట్స్ ఆల్. మనుషులకు బుర్ర పని చేయట్లేదు. ముందు దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు ఈ ప్రపంచం బాగుపడింది. సంఘాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, దేశాలు బాగుపడతాయి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడనే సెన్స్ కావాలి. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను దేవుని మందిలోకి వెళుతున్నాను అనేటువంటి ఆలోచన కావాలి. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఆ ఉద్దేశాలని మనం ఆలోచించాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాలు మందిరములో అమలు పరచాలి, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అటు సొలొమోను రాజు కావచ్చు, ఎలిజబెత్ రాణి కావచ్చు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిన్నపిల్లలే, విశ్వాసులే, లేక సంఘ సభ్యులు లాంటి వాళ్ళే. ఇందులో హెచ్చించుకోవడానికి ఏమి లేదు, ఫోకస్ చేసుకోవడానికి ఏమి లేదు, అవన్నీ తర్వాత విషయాలు. కాబట్టి ఇప్పుడు దేవుని మందిరం అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మందిరాన్ని మందిరంగా మనం ఉంచాలి. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాలు దాటిపోయింది ఈ మందిరానికి.
ఇంకా ముందుకెళ్ళిపోతాం మనం. రాకడొచ్చేంత వరకు ఈ మందిరం ఉండాలని మనం ఆశిస్తాం. అయితే ప్రభు రాకడొచ్చే వరకు ఏం జరగాలి? ఇక్కడ ఏం జరగాలి? మందిరం యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి. అది మందిరము దేవుడు ఎందుకైతే కట్టమంటున్నాడో, ఎందుకైతే కట్టబడుతున్నాయో, వాక్యానుసారంగా మందిరం పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క బైలాస్ ఏంటో అది జరగాలి. సో ఇప్పుడు నేను సెంటర్ పాయింట్కి వచ్చేస్తున్నాను. దేవుని మందిరం యొక్క ఉద్దేశాలు కొన్నిటిని మీ ముందు నేను ఉంచుతాను. అన్ని ఉద్దేశాలు ఇప్పుడు చెప్పటానికి సమయం అనుమతించదు. కొన్నిటి నేను గుర్తు చేస్తాను, మచ్చుకు కొన్ని గుర్తు చేస్తాను. నెంబర్ 1, దేవుని మందిరంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, దీని పేరే ప్రార్థనా మందిరం. దేవునికి స్తోత్రం. మందిరానికి ముందు ఏ పదం కలుపుతున్నాం మనం? ప్రార్థనా మందిరం. అంటే ఎవరైనా సరే దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా మందిరంలో దేవుడు మనకు జవాబిస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి. అలా తెలిస్తే ఇక్కడికి 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. అయ్యగారు సంవత్సరం పెంచాల్సి వచ్చింది, స్థలం లేదు ఇక్కడ. అది మందిరాన్ని ప్రార్థనా మందిరంగా గుర్తించడమే ఫస్ట్ పాయింట్. అంటే నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, లేక దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు అనేటువంటి ఆలోచన మందిరానికి వచ్చే వాళ్ళకి కావాలి. ఎందుకంటే దాని పేరే ప్రార్థనా మందిరం. మనం చూస్తాం కదా బైబిల్లో, నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దిస్ ఈజ్ ఫస్ట్ 1. మందిరం యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే ప్రార్థన. కాబట్టి మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటాం. మనకు కావలసినవి దేవుణ్ణి అడుక్కుంటాం. ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు. దూరపు కొండలు నునుపన్నట్టుగా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యత ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ కోరిక ఉన్నా, ఏ బాధ ఉన్నా, లేక నీకు రక్షణ కావాలి, లేక నీ కుటుంబానికి రక్షణ కావాలి, లేక నీ పరిస్థితులు మారాలి, ఏదైనా పర్వాలేదు. నువ్వు మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి చక్కగా కన్నీరు కార్చి విశ్వాసంతో మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దెబ్బకొచ్చింది నీకు జవాబు. దేవునికి స్తోత్రం. అది మందిరం యొక్క స్పెషల్ అన్నమాట. అసలు ఒక మాట కూడా మీకు చెప్పాలి ముందు. మందిరం అంటే అర్థం ఏంటో తెలుసా? మందిరం అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరు? మందిరం అంటే దేవుడు ప్రజలు కలిసి నివసించే చోటుని మందిరం అంటారు. దేవాలయం అంటేనేమో దేవుడు ఒక్కడే నివసించే చోటు. దేవుడు ఒక్కడే నివసించే చోటుని దేవాలయం అంటారు. దేవా ప్లస్ ఆలయం, దేవాలయం. బట్ మందిరం అంటే దేవుడు ప్రజలు కలిసి నివసించే చోటు మందిరం. కొన్ని స్థలాల్లో దగ్గరలో మందిరం ఉంటే భయపడతారు. మందిరం ఇళ్ళ ప్రక్కన ఉండకూడదు, ఆ మందిరం నీడ పడకూడదు అని కొంతమంది భయపడతారు కదా. అది దేవాలయం గురించి ఆలోచించాలి కానీ మందిరం గురించి ఆలోచించకూడదు. మందిరం ఉంటే చుట్టుప్రక్కల కలిసి వచ్చింది. దేవుడికి స్తోత్రం. మందిరం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు కలిసి వచ్చింది. ఏ పల్లిలో ఉంటే, ఏ పేటలో ఉంటే, ఏ ప్రాంతంలో ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కలిసి వచ్చింది మందిరం ఉంటే. అసలు మందిరం ఉండటం ఆ ప్రజల యొక్క ధన్యత అని చెప్పుకోవాలి. ఈ చుట్టుపక్కల ప్రజలకు ఇక్కడ మందిరం ఉందంటే అసలు మీరు ధన్యులు, మీ జన్మ ధన్యం. ఇక్కడ మందిరం ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు మీరు ఏమనుకుంటారో కానీ ప్రియులారా, అసలు మన జన్మే ధన్యం. ఎందుకంటే మందిరం మన ప్రక్కన ఉండటమే మానవ జన్మకి గొప్పతనం. కారణం అది దేవుడు మనుషులు కలిసి నివసించుకునే చోట అది. కాబట్టి ఇప్పుడు మందిరం అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఉదాహరణకు 10 గంటలకు చర్చి అని చెప్పారు అనుకోండి, మనం ఎట్లా ఆలోచించుకోవాలంటే 10 గంటలకు మనకంటే ముందు దేవుడు వస్తాడని, ఆయనకంటే ముందు మనం రావాలి. మనం పెట్టుకున్న టయాన్ని మనం పాటించాలి. ప్రతి సంఘంలో అంతే. టైం పెట్టుకునే స్వేచ్ఛ మనకుంది, కానీ మీరే స్వేచ్ఛ మనకే లేదు. పెట్టుకునే స్వేచ్ఛ ఉంది కానీ మీరే స్వేచ్ఛ లేదు. ఇప్పుడు 10 గంటలకు అంటాం, మన ఇష్టం. 11 అంటాం, మన ఇష్టం. మన ఇష్టం వచ్చిన టైం పెట్టుకుంటాం. ఆ టయానికి దేవుని సన్నిధి ఉండిద్దని మనం అర్థం చేసుకోవాలి. దానికి ముందే వచ్చి ప్రార్థన చేసుకోవాలి. మాకు చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు భలే క్రమశిక్షణ, భలే భక్తి. సండే స్కూల్లో ఉన్నప్పుడు మాకేంటంటే 11 గంటలకు చర్చి పెట్టేవాళ్ళు టైం చెప్పి. ఏం చేసేవాడు తెలిసిన? 11 గంటలకు వస్తే మమ్మల్ని తిట్టి నెట్టేసేవాడు బయటికి. ఎందుకంటే దేవుడు వచ్చి నాకు మీరు వస్తారా అని.
భలే లాజిక్ కదా. 11 గంటలకు టైం చెప్పేవాళ్ళు, మేము అనుకుంటాం 11 రైట్ టైం అనుకుంటాం, మాకు తెలియక. లేదా 11 నెట్టేసి భయంకరంగా తిట్టేవాడు మమ్మల్ని. పెచ్చోడా, దేవుడు వచ్చినా వస్తావాడు. 11 గంటలకు దేవుడి సందినప్పుడు దేవుడి సంధి వచ్చిన నువ్వు వస్తావు. ముందు వచ్చి నువ్వు దేవుడి సంధిని రిసీవ్ చేసుకోవాలి, కానీ దేవుడు వచ్చినాక నువ్వు వస్తావా? అందుకని మాకేం చేసేవాళ్ళు, 11 గంటలకు చర్చ అని చెప్పి 10:30 నుంచి అందరితో ప్రార్థన చేపిస్తుండేవాళ్ళు. అంటే ముందు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటుండేవాడు. 11 గంటలకు స్టార్ట్ చేసేసేవాడు. 70% మొత్తం వచ్చేసి కూర్చునేవాడు. ఇంకెవరో కొంతమంది లేట్ కమర్స్ తప్ప 75% చర్చిలకు మొత్తం వచ్చేసి ఉండేవాడు. అంటే 11 గంటల టైంలో 11కి వచ్చేసి ఉండేవాడు అన్నమాట. మాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఆ లాజిక్ బాగుంది కదా. అంటే ముందే వచ్చి ప్రార్థన చేసుకుంటుండేవాడు, వచ్చినట్టుగా. టయానికి చర్చి స్టార్ట్ చేసేవాడు. ఇప్పుడు అట్ట కాదు, చర్చి స్టార్ట్ చేసినాక జనం ఎప్పుడుకో వస్తాడు. ఎవరెప్పుడు వస్తాడు ఎవరికి తెలియదు. కొంతమంది మధ్యలో వచ్చి మధ్యలో పోతారు, అదేటో మరి అర్థం కాదు. మధ్యలో రమ్మని సైతం చెప్పిద్దామో మళ్ళీ మధ్యలోనే సైతం తీసుకెళ్తాడని తెలియదు. దయచేసి గమనించాలి, ప్రపంచానికి మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, చర్చి అనగానే ముందు సెన్స్ రావాలి. ఒక మందిరం అనగానే ఇది దేవుడు మనుషులు కలిసి నివసించే చోటు. ఒక టైం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ టయానికి దేవుని సన్నిధి అక్కడ ఉండిద్దని మనం విశ్వసించాలి. మనం ఏ టైం పెట్టుకుంటాం ఆ టైం, అది మన ఇష్టం. టైం పెట్టుకోవటంలో మనకు స్వేచ్ఛ ఉంది, నో ప్రాబ్లం. మనం ఏ టైం పెట్టుకుంటే ఆ టయానికి దేవుని సన్నిధి ఉంటుందని మనం నమ్మాలి. నమ్మి దానికి ముందు వచ్చి మనం రిసీవ్ చేసుకోవాలి దేవుని సన్నిధిని. మనం పెట్టుకున్న టయానికి ముందు వచ్చి మనం ప్రార్థన చేసుకొని ఆ టయానికి దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఒక టైం చెప్పేసి మనం లేటుకు వస్తే అంటే అప్పుడు దేవుడు ముందొచ్చి కూర్చోమని చెప్పి మనం వెనక వస్తామా? ఇప్పుడు మనం చెప్పిన టైంకి దేవుడు వచ్చాడు అనుకోండి, ఆయన సన్నిధి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం లేటుకు వస్తామా? ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మందిరం పట్ల ఒక మంచి అవగాహన కావాలి. సో మందిరం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు కొన్ని చెప్తున్నా. నెంబర్ 1, ఇది ప్రార్థనా మందిరం. దేవుని మందిరంలోకి వచ్చి కానీ నువ్వు విశ్వాసంతో నిజంగా నిజాయితీగా భయభక్తులతో వచ్చి ప్రార్థన చేసుకుంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగింది. అందులో డౌటే లేదు. ప్రపంచంలో రైట్ ప్లేస్ మందిరం, ది బెస్ట్ ప్లేస్ మందిరం. మందిరం కంటే మంచి స్థలం ఈ భూమి మీద లేదు. ఈ భూమి మీద మంచి స్థలం మందిరం. మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా విశ్వాసంతో మీరు అనుకునేవి జరుగుతాయి. అద్భుతాలు మీరే చూస్తారు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడికో వెళితే ఇది జరిగిద్ది అనుకోగానే ఇదంతా భ్రమ. మనం కట్టుకున్న మందిరంలోనే, మనం పెట్టుకున్న టైంలోనే మనం మందిరానికి రావచ్చు. లేదు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా వచ్చి ఇది ప్రార్థనా మందిరం కనుక ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. నెంబర్ 1 ఇది. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. అంటే ప్రజలు ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకునే స్థలము. అందుకే మందిరం కట్టమన్నాడు దేవుడు. భూమి మీద మందిరం కట్టే దేనికంటే దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవటానికి, దేవుడిని అడుక్కోవటానికి, దేవుడి దగ్గర నుంచి పొందుకోవటానికి. మీ అమ్మ మీ నాన్న అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు. నీ భర్త కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు. నీ భార్య కొన్ని ఇచ్చింది, కొన్ని ఇవ్వదు. మీ ఫ్రెండ్స్ కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు. గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది, కొన్ని ఇవ్వరు. అయితే దేవుడు నీకు అన్నీ ఇవ్వగలడు. అది మందిరంలో జరుగును. దట్స్ ఆల్. మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా కలుగు చేయి శక్తి కలిగిన దేవుణ్ణి మందిరంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కావలసినవి లభిస్తాయి. ఈ సీక్రెట్ మీరు తెలుసుకోండి. ఇది ఓపెన్ సీక్రెట్ ఇది. కానీ ప్రజలకు కొంతమంది తెలియదు, అర్థం కావట్లేదు. మందిరానికి వచ్చి చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో, లేదా ఉపవాసం ఉండవు, లేదా కన్నీరు కాచి దేవుని అడుగు. నీకు ఏది కావాలో అడుగు, నీకు ఎందుకు జరగదో చూద్దాం. ఏమండి, నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుంటే, నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుడిని అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వడో చూద్దాం. దీన్ని ఛాలెంజ్గా తీసుకుందాం, సవాలుగా తీసుకుందాం. చూడండి, దీని పేరే మందిరం. మొదటి విషయం ప్రార్థనా మందిరం అనగా ప్రజలు దేవుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుండి తమకు కావలసిన దాన్ని పొందుకునే స్థలం మందిరం. ఇప్పుడు నాకేదో కావాలి, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. ఏ డాక్టర్ వచ్చి నాకేమి ఇస్తాడు, లేకపోతే ఏ గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే పలానోళ్ళు ఇస్తారు, ఇంట్లో వాళ్ళు ఇస్తారు, బయట వాళ్ళు ఇస్తారు అనుకునే బదులు నేను మందిరానికి వచ్చి కూర్చొని, ప్రభువా నా పరిస్థితి ఇది, నేను సో పలానా వ్యక్తిని నేను
ఇదిగో నా బాధ, నా సమస్య, నా అనారోగ్యత ఇది, నాకు నువ్వు సహాయం చేయండి అయ్యా, నువ్వే కదా నా సృష్టికర్తవి, నువ్వే కదా దేవుడివి, నీకు అసాధ్యమైంది ఏం లేదు కదా, నాకు సహాయం చేయమని చెప్పి నువ్వు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకెందుకు జరగదో? ఎందుకు జరగదో? అలా జరగదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదా, నీకు ఆ ఫీలింగ్ లేదా, నీకు ఆ ఫెయిత్ లేదా? ఫెయిత్ అండ్ ఫీలింగ్. మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాడికి ఆ ఫెయిత్ కావాలి, ఆ ఫీలింగ్ కావాలి. నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, దేవుడు నాకు ఇస్తాడు, ఆ భావం కావాలి. మీకు బైబిల్లో చూపించమంటారా? తెల్లారిపోయింది చెప్తే వ్యవహారం ఓ పాయింట్కి ఎన్ని పాయింట్లు ఉన్నాయి. ఉదాహరణకి హన్నాని తీసుకోండి సార్, మీకు తెలిసిన విషయాలు చెప్తాం. హన్నాని తీసుకోండి. హన్నా పిల్లలు లేకుండా గుడ్రాలకు ఎంత బాధపడింది, ఎంత ఏడ్చింది, ఎంత రోధించింది, తోడుకోళ్ళ దెబ్బకి ఎంత కునిగిపోయింది మనకు తెలుసు. అయితే హన్నా చేసింది ఏంటి తెలిసిన? ప్రార్థన చేసింది. షిలోహు ప్రార్థనా మందిరానికి వచ్చి తన హృదయమును కృమ్మరించి కన్నీరు కార్చి మనోదుఃఖము గలదై దేవుని సన్నిధిలో ప్రార్థించింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? తాను ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళే లోపు సంవత్సరంలోపు కొడుకు పుట్టాడు. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడింది. పిచ్చ మందిరానికి వచ్చి వెళ్ళేది, ఏదో మొక్కుబళ్ళు చేసుకుని వెళ్ళేది, లేక ఏదో బళ్ళు ఇచ్చి వెళ్ళిపోయేది, ఏదో ఏటేటో వచ్చి వెళ్ళేది అంతకుముందు. కానీ కొన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయేసరికి ఒక నిర్ణయానికి వచ్చేసింది, ఇక ఉపయోగం లేదు, ఈరోజు మందిరంలో తేల్చుకోవాల్సిందే, ఇక దేవుడితో మాట్లాడాలి తప్పదు, ఇక దేవుడిని బ్రతిమలాడుకోవాలి, ఇక దేవునికి నా హృదయ వ్యవహారం చెప్పుకోవాలని ఆ రోజు కన్నీరు కార్చింది సార్. ఏడ్చిందండి, తన హృదయాన్ని కృమ్మరించుకుంది. ఎస్, జవాబు వచ్చింది మందిరంలోనే. సంవత్సరం తిరిగి వచ్చే లోపు కొడుకు పుట్టాడు, సమూయేలు. ఎలాంటి పుట్టాడు చెప్పమంటారా? పిల్లల్లాగా బాధపడతా ఉంటే, దేవుని మందిరానికి వచ్చి ఏడుస్తుంటే, దేవుని మందిరంలోకి వచ్చి సెన్స్ కలిగి ప్రార్థన చేస్తే, ఫెయిత్తో ఫీలింగ్స్తో ప్రార్థన చేస్తే, సంవత్సరం లోపు కొడుకు పుడితే ఆ పుట్టిన కొడుకు దేశం మొత్తానికి అధ్యక్షుడయ్యాడు. హల్లెలూయా. మామూలుగా కొడుకు పెడతాం ప్రక్కన పెట్టండి, ప్రార్థన చేసుకోవటం కొడుకు పుట్టడం వేరు. సరే, ఏదో ఆమె ప్రార్థన జవాబు వచ్చింది. కానీ ఆ కుమారుడు పెద్దోడయ్యి దేశం మొత్తానికి అధ్యక్షుడైపోయాడు, రాజులను అభిషేకించేవాడైపోయాడు. ఆయనే ప్రవక్తగా, యాజకుడుగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఇజ్రాయేలు దేశంలో పనిచేశాడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఏడుపు, ఒక తల్లి యొక్క కన్నీరు, ఒక తల్లి దేవుని సన్నిధిలోకి వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆమెకు వచ్చిన జవాబేంటి? ఆమెకు పుట్టిన కొడుకెవడు? పుట్టగా పిడుగు పుట్టిందిరా అన్నట్టుగా కుమారుడు పుడితే దేశం మొత్తానికి అధ్యక్షుడైపోయాడండి. ఇజ్రాయెల్ దేశం మొత్తం సమూయేలంటే దడదడా అలాంటి గొప్ప కుమారుని దేవుడిచ్చాడు. కాబట్టి మనం చర్చికి వచ్చి వెళ్ళటం కాదు, చర్చికి రావటం వెళ్ళటం కాదు, విశ్వాసులు మనం చెప్పుకొని పిచాచులాగా బ్రతకూడదు, సీనియర్స్ మనం చెప్పుకుంటే సిన్సియారిటీ లేకుండా బ్రతకూడదు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం. విశ్వాసులకి విశ్వాస ఫీలింగ్స్ ఉండాలి, దేవుని మందిరం యొక్క ఆ సెన్స్, ఆ జ్ఞానం కావాలి. కాబట్టి దేవుని మందిరం అంటే తమాషా కాదు, ప్రపంచంలో స్పెషల్ ప్లేస్, ప్రపంచంలో అదొక మంచి స్థలం. అందుకని అంటాడు కదా, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. మరి ఆ ఫీలింగ్ మందిరానికి తప్ప దేనికి ఇవ్వలేదు బైబిల్లో. ఆ ప్రయారిటీ దేవుని మందిరంలో ఒక దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. దాన్ని బట్టి మందిరం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన సంగమా, మందిరం యొక్క విలువ తెలుసుకోండి, మందిరంలో ఉన్న ఉద్దేశాలు తెలుసుకోండి. అలాగే చుట్టుపక్కల ప్రజలకు కూడా చెప్తున్నాం, మందిరం మన మధ్య ఉండటం మన జన్మకు ధన్యం, మన జన్మ పుణ్యం, మన జన్మకి సార్థకత దొరుకుతుంది మందిరం ద్వారా. కాబట్టి ఎవడైనా సరే మందిరంలోకి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరికి చెప్పాల్సిన పనిలా, ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలా, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు పరిగెత్తాల్సిన పనిలా, చక్కగా మందిరంలోకి వచ్చి ప్రశాంతంగా ఉపవాసం ఉండి లేదా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో రోధించి మొరపెట్టి, అయ్యా నా పరిస్థితి ఇది, ఇదిగో నీ మందిరానికి వచ్చాను, నువ్వే నాకు దిక్కు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. అలా బైబిల్లో ఎంతోమంది వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు వారికి జవాబులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. నేనేదో శాంపుల్గా ఒకటి చూపించాను అనుకోండి, అలాంటి బైబిల్లో చాలా ఉన్నాయి.
కనుక మందిరం యొక్క మొదటి ఉద్దేశం ప్రార్థన. ఎవరైనా మందిరానికి రావచ్చు, వచ్చి చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. నీకు ఏది కావాలో దేవుణ్ణి అడగొచ్చు. మీ తల్లిదండ్రులు సరిగా నేను పట్టించుకోవట్లేదా? నీ భర్త పట్టించుకోవట్లేదా? నీ భర్త నేను అర్థం చేసుకోకుండా ఏడిపిస్తున్నాడా? నీ భార్య నీకు దూరం అయిపోతుందా? పిల్లలు పట్టించుకోవట్లేదా? ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదా? పరిస్థితులు అనుకూలంగా లేవా? డోంట్ వరీ. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడికి ఏది కావాలని చెప్పుకుంటావో అది ఇస్తాడని నమ్మాలి. అదే గొప్పతనం. కనుక మందిరం యొక్క మొదటి ఉద్దేశం ప్రార్థన. ఇది ప్రార్థన చేసుకునే స్థలం, ప్రార్థనా మందిరం. దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకునే స్థలం ఇది. కనుక ప్రపంచం మొత్తానికి ఇన్విటేషన్ ఉంది, ప్రపంచం మొత్తానికి ఆహ్వానం. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. మిమ్మల్ని వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ప్రార్థన చేసుకొని జవాబు పొందుకుని వెళ్ళిపోండి. అన్నాలాగా దుఃఖంతో వచ్చింది, సంతోషంగా వెళ్ళిపోయింది. సంవత్సరం నిండేలోపు కొడుకు కూడా పుట్టాడు. మళ్ళీ ఆ కొడుకుని సేవకు సమర్పించి వెళ్ళిపోయింది. తీరా చూస్తే పెద్ద అయినాక అతను ఏమైపోయాడు? దేశానికి అధ్యక్షుడైపోయాడు. అది సంగతి. నెంబర్ 2, ఇక మందిరం యొక్క మరొక గొప్పతనం ఏంటంటే, రెండవది, దేవుని మందిరం అనేది వాక్య స్థలం. వాక్య మందిరం అంటారు. ప్రార్థనా మందిరం, వాక్య మందిరం. అంటే మందిరంలోకి వస్తే దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. దైవ సేవకులు ఎంతో కష్టపడి, సిద్ధపడి, ఎంతో సమయాన్ని హెచ్చించి కేటాయించుకొని ప్రసంగాలు సిద్ధపడి మందిరంలో చెప్తూ ఉంటారు. పాస్టర్ గారులు కావచ్చు, పాస్టర్ గారులు కావచ్చు, బయట నుంచి వచ్చే స్పీకర్స్ కావచ్చు. మొత్తానికి మందిరం అంటే ఏంటిదంటే వాక్యము దొరికే చోటు. దేవుని మందిరానికి వచ్చి చక్కగా వాక్యం వినాలి. ప్రతి ఒక్కళ్ళు మంచి నోట్స్ రాసుకోవాలి, డైరీ పెట్టుకోవాలి. దేవుని మందిరంలో వాక్యం వింటున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడనే ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటావో వెంటనే నీ ఫీలింగ్ మారిపోవాలి, నీకు సెన్స్ రావాలి. ఏంటంటే దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు. మా పాస్టర్ గారు కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, లేక పలానా స్పీకర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నాకు ఏ సందేశం ఇస్తాడో చూద్దాం అనేటువంటి ఆ భావంతో నువ్వు కూర్చుంటే ఖచ్చితంగా, డెఫినెట్గా దేవుడు మందిరంలో తన ప్రజలతో మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదో, మందిరములో దేవుని వాక్కు లభిస్తుంది. మందిరములో మనకు వాక్యము దొరుకుతుంది. మన ఆత్మీయ దాహం తీర్చబడుతుంది, మన ఆత్మీయ ఆకలి తీర్చబడుతుంది. దేవుని మందిరంలో సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది అన్నమాట. అందుకని మందిరానికి వస్తూ ఉండాల. మందిరానికి ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వకూడదు, ఆలస్యంగా రాకూడదు. మందిరానికి ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో వారు దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు లెక్క. కొంతమంది ఆదివారం చర్చి మానేసి బ్యాచ్ ఉంటారు. అప్పుడప్పుడు ఇన్స్పెక్టర్ లాగా వస్తుంటారు, మధ్యలో కనపడే వాళ్ళు. అటు పిచ్చి బ్యాచ్లో మీరు ఉండకూడదు. ఆదివారం వస్తుందంటే శనివారమే మెంటల్ ప్రిపరేషన్ కావాలి. ఆదివారం వస్తుంది, శనివారమే మానసిక సిద్ధపాటు. రేపు ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి ఈరోజే పనులన్నీ పూర్తి చేసుకుందాం, ఇంట్లో పనులను పూర్తి చేసుకుందాం, బయట పనులు పూర్తి చేసుకుందాం. ఆ రోజు పనులు పూర్తి చేసుకుని ఆదివారం ఖాళీగా పెట్టుకుని అనుకూలం చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సోమవారులు ఉంటాడు, వారం అంతా ఖాళీగా ఉంటారు, ఆదివారం పని పెట్టుకుంటారు. ఆదివారం వచ్చేసరికి బిజీ అవుతాడు. ఆదివారం వచ్చేలాగా ప్రయాణాలు, శోధనలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, టూర్లు, షాపింగ్లు, చెత్త చెదారం ఇది పెట్టుకుంటారు. క్రైస్తవుడు ఆదివారం చర్చి టైంలో ఇలాంటి ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, టూర్లు, షాపింగ్లు పెట్టుకొని శాపం తెచ్చుకోకూడదు. ముందు నువ్వు దేవుడిని గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. దేవుడు నువ్వు పక్కన పెట్టేస్తే దేవుడు నిన్నేం గౌరవిస్తాడు, నీకేం సహాయం చేస్తాడు. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదివారం చర్చి అనగానే మందిరంలోకి వచ్చేటప్పుడు వాక్యం కోసం నువ్వు ఆశపడాలి. ఒకటేం ప్రార్థన, నీకు కావలసిన మొత్తం దేవుడిని అడుక్కుంటావు, దేవుడు నీకు ఇస్తాడు, రైట్. ఏదైనా సరే దేవుడి దగ్గర నుంచి పొందుకో, నో ప్రాబ్లం. రెండవది వాక్యం. దేవుడు తన సేవకుల ద్వారా తన వాక్యం నీకు బయలుపరుస్తాడు. ఒకరోజు వాగ్దానం ఇవ్వచ్చు, ఒకరోజు ప్రవచనం ఇవ్వచ్చు, లేక హెచ్చరికలు ఇవ్వచ్చు, ఆశీర్వాదాలు ఇవ్వచ్చు. ఏది ఇస్తాడో మనకు తెలియదు. మనం వేరు భోజన పదార్థాలు తింటున్నట్టుగా దేవుడు కూడా వేరు సందేశాలు మనకి ఇస్తుంటాడు. సో దేవుని మందిరంలో రెండవది మన వాక్యాన్ని తీసుకోవాలి. దేవుడి స్తోత్రం.
మూడవది ప్రియులారా, దేవుని మందిరం అనేది ఆరాధనా మందిరం. మందిరం యొక్క మరొక పర్పస్ ఏంటంటే ఆరాధన. అందుకని ఆదివారం ఆరాధన అని పిలుస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఆరాధనకి వెళ్తున్నామని చెప్తున్నాం, చర్చికి వెళ్తున్నామని చెప్తున్నాం. కనుక మందిరంలో ఏం జరగాలి? ఖచ్చితంగా ఆరాధన జరగాలి. ఆరాధన అంటే ఏంటి? దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్ను రక్షించినందుకు, నీకు ఆయుష్ ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, జాబ్ ఇచ్చినందుకు, లేక నేను పోషిస్తున్నందుకు, లేక ఈ వారం అంతా నిన్ను కాపాడినందుకు, నీకు తోడుగా ఉన్నందుకు ఆదివారం నువ్వు చర్చిలోకి వచ్చి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఆరాధనకు రానటువంటి ప్రజల్ని ఏమని చెప్పాలి? దేవుడు వారం అంతా నిన్ను కాపాడాడు, నువ్వు ఆదివారం ఆరాధనకు రావట్లా, ఏమనాలి? నిన్ను ఆబ్సెంట్ అవుతున్నావు, ఆలస్యంగా వస్తున్నావు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ఆరాధన అంటే నీకు లెక్క లేదు, డొక్క లేదు, ఏమనాలి నిన్ను? మందిరం కట్టుకునే దేనికంటే ఆరాధన చేయటానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొన్ని చోట్ల పెద్ద పెద్ద చర్చీలు ఉంటాయి, చర్చీలు ఖాళీగా ఉంటాయి. చర్చి ఖాళీగా కనపడకూడదు ఎప్పుడు కూడా. ఆదివారం చర్చి ఖాళీగా కనపడిందంటే సంఘస్థులు సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే చర్చి ఖాళీగా ఉండకూడదు, దాన్ని ఫుల్ చేసేయాలి మనం. చర్చి ఖాళీగా ఉందంటే మన అశ్రాగర్త. ఎందుకంటే దేవుని మందిరంలో మనం ఆరాధిస్తుండాలి, మందిరం ఫుల్ అయిపోవాలి. అలాగా సంఘస్థులందరూ కృషి చేయాలి. అది ఖాళీగా కనిపిస్తున్నప్పుడు మీరు అనుకోవాలి, అయ్యో ఈ ఖాళీ ప్రదేశంలో మరికొంతమంది ఉంటే బాగుండు కదా అనుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయండి, ఆయన్ని స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యా ఈ వారమంతా కాపాడావు, నీ కొందనాలు. ఇదిగో నా ప్రయాణాల్లో తోడుకున్నావు, నీ కొందనాలు. డ్యూటీలో సహాయం చేసావు, నీ కొందనాలు. లేకపోతే ఇదిగో నాకు ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, స్వస్థ ఇచ్చావు, నన్ను కాపాడావు, దీవించావు, నీ కొందనాలు. అట్లా. సో మందిరం యొక్క పర్పస్ ఏంటంటే ఆరాధన. దేవుణ్ణి ఆరాధించుకోవటానికి, అందరూ కలిసి ఆరాధన చేయటానికి కూడుకునే స్థలం మందిరం. కొన్ని చోట్ల ఆరాధన సరిగా జరగదు, అర్థవంతమైనటువంటి ఆరాధన జరగాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేటువంటి పరిస్థితి కావాలి. సో మూడవది ఆరాధన. నాలుగవది మందిరంలో ఏం కనిపిస్తుందంటే మందిరంలో పరిశుద్ధత. కీర్తనల గ్రంథం 93:5, కీర్తన 93:5లో చెప్తాడు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. యెహోవా, ఓ యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అంటే మందిరం ఏంటంటే పరిశుద్ధత యొక్క చిహ్నం. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండటానికి ఇక్కడ నేర్చుకుంటాం. దేవుడు పరిశుద్ధుడు, దేవుని మందిరం పరిశుద్ధం, దేవుని సంఘం పరిశుద్ధం, సేవకులు పరిశుద్ధులు, విశ్వాసులు పరిశుద్ధులు, చెప్పుకునే గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధులైన సేవకులు పరిశుద్ధ మందిరంలో ప్రజలకి చెప్తుంటారు. కనుక మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన క్యారెక్టర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి, అయ్యో దేవుడు పరిశుద్ధుడు కదా, ఇది పరిశుద్ధ స్థలం కదా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారు కదా, కాబట్టి నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నా మనస్సు నా హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, నా క్యారెక్టర్ ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. అందుకనే సంఘం అనే పదానికే ఎక్లేషి అనే పదం వాడాడు. అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, అదే సంఘం. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉండటానికి ప్రత్యేకించబడిన వాళ్ళు, పరిశుద్ధులుగా జీవించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు సంఘం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి మీరు వస్తున్నప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకోమన్నాడు. అది కాబట్టి మనం అందరం చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మందిరంలోకి వచ్చి సరి చేసుకుంటూ ఉండాలి, దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటూ ఉండాలి. అలా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఫైనల్గా 5వ చెప్పు ముగిస్తాను, టైం అవుతుంది. 5వది ఏంటంటే పిల్లారా, మందిరం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇది పరలోక గవిని, పరలోక ద్వారం. అంటే భూలోకంలో ఉన్నంతకాలం మందిరానికి వస్తే చనిపోయినాక పరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతాం అన్నమాట. అందుకని నేను ఇప్పుడు ఒక మాట చెప్తుంటా, వరే నాయనా, నువ్వు చర్చిలో సెట్ అయితేనే పరలోకంలో ఫిట్ అవుతావురా బాబు, ఎక్కడ సెట్ కాకపోతే అక్కడ నువ్వు ఫిట్ కావురా అని చెప్తుంటా. ఇదే క్రైస్తవ లోకానికి మనం చెప్పేది. కాబట్టి ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే
అక్కడ ఫిట్ అవ్వాలంటే ఇక్కడ సెట్ అవ్వాలి. ఇక్కడ సంఘానికి రాకుండా ఎగ్గొట్టి ఆరాధనలు మానిపడేసి, ఇక్కడ పరిశుద్ధత లేకుండా, ఇక్కడ వాక్యం ప్రకారం జీవించకుండా, ఎక్కడ సేవకుడు చెప్పినట్టు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే పరలోకానికి వెళ్ళటం కష్టం. అందుకనే పరలోకానికి ఒక చిన్న పరలోకం చర్చి. నేను ఎప్పుడు చెప్తుంటాను, బ్రతికున్నప్పుడు చిన్న పరలోకం చర్చి, చచ్చినాక పెద్ద పరలోకం అసలు పరలోకం. ఆ పరలోకం వెళ్తానికి ఈ పరలోకానికి రావాలి. ఇదొక శాంపిల్. ఇది పరలోకానికి శాంపిల్ మందిరం, దేవుని సన్నిధి ఉండే చోటిది. కాబట్టి ఇది పరలోక గవిని. నువ్వు రేపు పరలోకానికి వెళ్ళాలి. లక్షల కోట్ల సంవత్సరాలు ప్రభువుతో ఉండాలి, రైట్, ఉంటావు. ఒక దేవదూతలాగా ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండాలి, రైట్, ఉంటావు. అయితే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి కదా. మందిరంలో ప్రాక్టీస్ జరిగితేనే కదా పరలోకానికి వెళ్ళేది. మందిరానికి రాకుండా పరలోకం ఎవడిస్తాడు నీకు? సంఘానికి రాకుండా పరలోకం ఎవడిస్తాడు నీకు? అందుకే గుర్తుపెట్టుకోండి. ఏంటి చెప్పండి, చర్చిలో సెట్ అయితేనే పరలోకంలో ఫిట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉండగానే ఇక్కడ సెట్ అవ్వాలి. ఇక్కడ క్రమంగా నువ్వు సంఘానికి వచ్చి సంఘ సభ్యుడిగా ఉండి సేవకుడికి లోబడి సంఘ క్రమానికి కట్టుబడి ఉండి చక్కగా ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ సంఘంలో నమ్మకంగా ఉండి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తూ దేవుని సమయాన్ని దేవుడికి ఇచ్చి వాక్య ప్రకారం జీవిస్తూ ఇక్కడ చర్చిలను ప్రాక్టీస్ చేయాలి. ఒక మంచి వ్యక్తిగా ఇక్కడ ప్రాక్టీస్ జరగాలి. అప్పుడు పరలోకానికి వెళ్తావు. ఈ లోపు నువ్వు చనిపోయినా పరలోకానికి వెళ్తావు, లేక రెండవ రాకడ వచ్చినా ఎత్తబడే సంఘంలో పరలోకానికి వెళ్ళిపోతావు. ఈ మధ్య చాలామంది అసలు చర్చికి రావట్లా. సరే, మన ఇండియా చాలా పర్వాలేదు కానండి, ఇతర దేశాల్లో చర్చీలు మానిపడేశారు. అమెరికాలో అయితే అసలు చర్చీలు ఆగిపోయినాయి. చర్చీలకు జనాలు రావట్లా. జనాలు బిజీ అయిపోయారు. బిజీ అయిపోయి చర్చీలు మానేస్తున్నారు. దేవుడికి టైం ఇవ్వలేకపోతున్నారు. అందుకే చాలా నష్టపోతున్నారు. కాబట్టి మనం బిజీగా ఉన్నామంటే కుదరదు. చర్చీని ప్రక్కన పెడితే కుదరదు. ఇది మీరు చిన్న పరలోకం అనుకోండి, ఇది పరలోక గవిని అనుకోండి. కాబట్టి సంఘస్థులు అందరూ సంఘానికి రండి. ఎవరు ఆబ్సెంట్ అవ్వగాకండి, ఆలస్యంగా ఉండగాకండి, దైవ సేవకుడికి వ్యతిరేకంగా ఉండగాకండి. సంఘం అంతా కలిసి ఒక కుటుంబంగా నమ్మకంగా మనం వస్తే ఏమైందంటే ఈ చిన్న పరలోకంలో ప్రాక్టీస్ చేస్తాం మనం. ఇది ప్రాక్టీస్. ఈ భూలోకంలో ఈ శరీరంతో చర్చిలో ప్రాక్టీస్. చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు పెద్ద పరలోకం, అది నిత్య పరలోకం, నిజ పరలోకం, అక్కడ ఉంటాం. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మందిరం యొక్క 5 ఉద్దేశాలు తెలుసుకోండి. మొదటిది ఏంటిది? ఇది ప్రార్థన. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. రెండవది వాక్యం. ఇక్కడికి వచ్చి చక్కగా మీరు వాక్యం వినండి. ఆ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు రక్షించబడతారు. వినుట వలన విశ్వాసం కలుగును అన్నట్టుగా దేవుని వాక్యం వింటూ ఉండగానే మనకు ఆత్మరక్షణ కలిగిద్ది. దేవుడి గురించి తెలుసుకుంటుంటాం, విశ్వాసం వచ్చిద్ది, బాప్తీసం తీసుకుంటాం. కాబట్టి రెండవది వాక్యాన్ని చక్కగా విని వాక్య ప్రకారం జీవించుకోవాలి. మూడవది దేవుణ్ణి చక్కగా ఆరాధన చేస్తూ ఆయన్ని సంతోషపెట్టాలి. నాలుగవది పరిశుద్ధత కలిగి జీవించాలి. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మన జీవితంలో మన ప్రవర్తన అంతట్లో మనం పరిశుద్ధంగా ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఐదవది ఇది పరలోక గవిని, లేక ఇది చిన్న పరలోకం. అంటే పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు ముందు ఇక్కడికి రావాలి, ముందు సంఘానికి రావాలి. నేను పరలోకానికి వెళ్ళాలి సార్ అంటే ఆ పప్పులు ఉడకో, ముందు చర్చికి రా, నోరు మూసుకొని ముందు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చెయ్యి. ఇక్కడ సంఘంలో ఉండు. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిపోయి చచ్చినా పరలోకానికి పో. రాకడ వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపో. మరి ఆ పరలోకానికి వెళ్తానికి ఇక్కడ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ ఎవడిస్తాడు పరలోకం? కనుక ఇక్కడ సంఘంలోకి వచ్చి అన్ని నేర్చుకుని అనుసరిస్తూ దేవునికి ఇష్టంగా ఇక్కడ మనం బ్రతికితే ఈ సంఘం ఒక ఆశ్రయపురంలాగా, ఒక పరలోక గవిన్లాగా, ఈ సంఘంలో ఉంటే రేపు ఎత్తబడే సంఘంలో వెళ్ళటానికి, పరలోకంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకొని మందిరానికి ఇవ్వాల్సిన విలువ ఇస్తూ దేవుని మందిరం యొక్క ఉద్దేశాలు, ఒక 5 ఉద్దేశాలు మీకు గుర్తు చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాక్య ధ్యానం చేయండి, మీకు దేవుడు చెప్తాడు. కాబట్టి మందిరం యొక్క ఉద్దేశాలు తెలుసుకొని ఆ ఉద్దేశాలకు లోబడి మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ సంఘమంతా ఒక కుటుంబంగా ఉండి ఆత్మీయ వాతావరణంలో మెలుగుతూ దైవ సేవకునికి లోబడి ముందున్న ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలని, రానున్న సంవత్సరాలలో ఇంకా ఈ సంఘం ఫలాభివృద్ధి చెంది ఇతర సంఘాలకు మాదిరికరమైన సంఘముగా, ఎత్తబడే సంఘముగా ఉండాలని, నిత్య జీవంలో ప్రవేశించడానికి
ఈ సంఘం ఒక పరలోక గవిన్లాగా ఉండాలని ఆశిస్తూ వచ్చిన మీ అందరికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఈ వర్తమానం ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరు తల వంచని కళ్ళు మూసుకున్న ఒక 2 నిమిషాలు అందరం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు మన కోసం భూలోకానికి వచ్చి మన కొరకు సిలువలో బలైపోయి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కార్చి ఆ రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. తెలుసా? వెండి బంగారములతో కాదు మనల్ని కొన్నది, డబ్బులిచ్చి కాదు మనల్ని కొంది, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను. ఈరోజు మనం రక్షణ పొందామంటే, ఈరోజు మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాము అంటే అది క్రీస్తు రక్తం వలన జరిగినది. రక్తం ఇచ్చి కొనుక్కున్న నీవు, కొనబడిన నీవు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు? ఎంతవరకు దేవునికి లోబడుతున్నావు? ఎంతవరకు సేవకుడికి లోబడుతున్నావు? ఎంతవరకు సంఘంలో క్రమంగా ఉండగలుగుతున్నావు? ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు సారీ చెప్పి దేవుడి క్షమాపణ అడగండి. నాయనా, నీవు నన్ను రక్షించుకున్నావు, నన్ను కొనుక్కున్నావు, నా కోసం ప్రాణం ఇచ్చావు, నా కోసం రక్తం ఇచ్చావు. నువ్వు నేను చాలాసార్లు ఔధేయుడిగా ఉంటున్నాను, ఔధేయురాలుగా ఉంటున్నాను ప్రభువా, ఆబ్సెంట్ అవుతున్నాను, ఆలస్యం అవుతున్నాను, నిర్లక్ష్యంగా ఉంటున్నాను, వాక్యం ప్రకారం జీవించటం లేదు. ఈ రోజు నన్ను క్షమించండి, నాకు బుద్ధి వచ్చిందయ్యా, బుద్ధి వచ్చిందయ్యా, ఇక నుంచి నేను నమ్మకంగా ఉంటాను ప్రభువా అని ఈరోజు దేవుడితో సమాధాన పడండి. దేవుడి దగ్గర క్షమాపణ అడుక్కోండి, దేవుని దగ్గర ఒప్పందం కుదుర్చుకోండి. ఈ సంఘము ఎత్తబడే సంఘముగా ఉండాలి. ఇది పరలోక గవిని. ఎక్కడి నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ ప్రాక్టీస్ జరగాలి. ఇక్కడ క్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడాలి. అలా ఉండటానికి మీరు ఆలోచన చేసుకోండి, మంచి తీర్మానం తీసుకోండి. ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయండి అయ్యా. అవును ప్రభు, సంఘము యొక్క 10వ వార్షికోత్సవ సందర్భంగా నాయన చర్చి యొక్క ఉద్దేశాలు, నాయన మీ ఉద్దేశాలు ఏంటో మీ ప్రజలకు కొన్ని గుర్తు చేశాం. ఇవి మాకు తెలిసినా తెలియకపోయినా ఈరోజు గుర్తు చేశాం కనుక ఈ ఉద్దేశాలు అర్థం చేసుకొని అవలంబించడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని మనం చేస్తున్నాం. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసుల్ని, కుటుంబమును, ఈ సంఘమును, పరిచర్యను దీవించండి. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దర్శించమని మనం చేస్తున్నాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరినీ దీవించండి ప్రభువా. వారందరిని ఆయన మోక్షానికి ప్రాప్తులగుటకు ఈ సంఘాన్ని ఉపయోగించుకుంటూ సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.